నమస్తే ఫ్రెండ్స్, ఒక్క చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా టేస్టీగా హెల్తీగా కోకోనట్ రైస్ చేయబోతున్నా. కొబ్బరి పాలు తీయడం కోసం 2 పచ్చి కొబ్బరికాయలను తీసుకుని ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న కొబ్బరికాయల్ని ఇలా కొట్టుకుని ముక్కలుగా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని పీసుల్లా కట్ చేసుకుని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు అయితే రెడీ అవ్వాయి. ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకునే విధానం చూసుకుందాం. ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. రైస్ని నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని 1 చుక్క వాటర్ కూడా లేకుండా వార్చుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలను వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకోవాలి. 4 ఇలాచీ వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కోకోనట్ రైస్ ఉడికించుకోవాలి. రైస్ అయితే దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 1 చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా ఎంతో టేస్టీగా కోకోనట్ రైస్ రెడీ.